టీటీడీ ఈవో శ్యామలరావుతో సెట్ బృందం సభ్యులు భేటీ అయ్యారు. విచారణ తీరు గురించి ఈవోతో చర్చించారు సెట్ సభ్యులు. బృందాలుగా ఏర్పడి విచారణ జరపనున్నట్టు సెట్ సభ్యులు ఈవోకు తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీపై నమోదైన కేసు గురించి చర్చించారు. ఈవోతో భేటీ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు సెట్ సభ్యులు. డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ధనలక్ష్మి మీరన్నట్టుగా ఈవేళ సిట్టు బృందం పూర్తిగా కూలంకుషంగా చర్చించేందుకే పరిమితమయ్యారు. ఇంకా ఫీల్డ్ విజిట్ వారు స్టార్ట్ చేయలేదు. నిన్న వాళ్ళు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నేను దర్శనం ముగించుకొని ఈవేళ తిరుపతి చేరుకున్నారు. ఈవేళ ప్రధానంగా తొలుత ఈ ఉదయం మొత్తం 9 మంది సిట్టు బృందం కూడా తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యింది. ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎవరెవరిని విచారించాలా, ఏ ప్లేస్కి వెళ్లాలా, బృందాలుగా ఎలా ఏర్పడాలా, ఏ బృందంలో ఎవరుండాలా, ఇలాంటి అనేక అంశాలపైన సిట్టు బృందం ఒక ఏకాభిప్రాయంకి వచ్చింది. అట్లాంటి ఒక ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఈ బృందం అంతా కలిసి నేరుగా టీటీడీ ఈవో శ్యామలరావుని కలిసింది. ఈ కేసు విషయంలో తాము ఎలా ముందుకెళ్లబోతుంది, ఎవరోని విచారించబోతున్నది, ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాము, కేసుని ఎలా ఛేదించబోతున్నాం, లాంటి అనేక అంశాలను కూడా సిట్టు బృందం టీటీడీ ఈవోతో మాట్లాడింది. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ఇందుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలంతా కూడా సిట్టు బృందానికి ఒక సమాచారం అందించారు. అంటే ఇప్పటి వరకు జరిగిన తీరు, ఎట్లా ఎన్డీడీబీలో రిపోర్టులో ఎలా ఇది బయటపడింది, అంతకుముందు అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ విషయంలో అనేక అంశాలకు సంబంధించి శ్యామలరావు సిట్టు బృందానికి కొంతవరకు కీలక సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత సిట్టు బృందం పద్మావతి గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యింది. రేపటి నుంచి ఫీల్డ్ విజిట్, అంటే ప్రధానంగా ఒక 3 బృందాలుగా సిట్టు బృందం విడిపోబోతోంది. ఒకరు తిరుమల కొండపైన, ఒకరు తిరుపతిలోనే ఉండే అవకాశం. తిరుపతిలో కూడా 2-3 ప్లేసెస్ ఉన్నాయి. టీటీడీ పరిపాలనా భవనంలో కొన్ని కీలక పత్రాల సేకరణ, అట్లాగే టీటీడీ గోడౌన్స్, అంటే ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి పదార్థాలు గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్ లో కొంతవరకు తనిఖీలు. మరో బృందం వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ తమిళనాడులోని డిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్, ఏదైతే కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసిందో ఆ ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ సంస్థకి డిండిగల్ వెళ్లాలని కూడా ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వారు నెయ్యి తయారీలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, కల్తీ నెయ్యికి అక్కడ అవకాశం ఉందా లేదా, అసలు నిజానికి ఆ సంస్థకి లైసెన్సులు ఉన్నాయా, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఆ ప్రభుత్వ గుర్తింపు ఉందా, ఇట్లాంటి అనేక అంశాల గురించి అక్కడికి వెళ్లి విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంలో కొంత సహకారాన్ని కూడా సిట్టు బృందం ఆశిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లేది ఎప్పుడైనా ఖరారైతే వారికి సమాచారం ఇచ్చి వారి నుంచి కొంత సహకారం కూడా కోరబోతున్నారు. అంటే దాదాపు ఒక 4-5 రోజుల పాటు విభిన్న కోణాల్లో ఈ దర్యాప్తు కొనసాగబోతుంది. ఈవెన్ సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తాము బృందంగా విడిపోయి దీనిపై సమగ్ర దర్యాప్తు చేరబోతున్నాము, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్లబోతున్నాము, డిఫరెంట్ టీమ్స్ గా ఏర్పడబోతున్నాము, చాలా డెప్త్ గా విచారణ కొనసాగుతుంది. విచారణ ప్రస్తుతం ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది. మరింతగా ముందుకెళ్తాం, ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తామని కూడా సిట్ చీఫ్ చెప్పడం జరిగింది. మొత్తంగా రానున్న 4-5 రోజుల్లో ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరంగా సాగబోతోంది. ధనలక్ష్మి, థాంక్యూ మురళి.